హాయ్ నేను సతీష్. మరి ఈ ఎపిసోడ్లో ఎవరు కార్నర్ చేశారు, ఎవరిది రైట్ ఎవరు రాంగ్, అసలు ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరిది స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయో లేదా, ఈ టాస్క్లో అసలు స్ట్రాటజీస్ వేస్తే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అసలు ఎవరికైనా సాధ్యం అయిద్దే లేదు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఎపిసోడ్ వైజ్ రివ్యూ చెప్పుకుందాం. ఇంకా స్టార్టింగ్ ఏంటంటే కలర్ టాస్క్ అయితే ఫన్నీగా లైవ్లో కూడా చాలాసేపు ఆడించాడు. కలర్స్ వేయమన్నా వాళ్ళ కోసం ఫైనల్గా విన్ అయ్యే వాళ్ళకేమో చాక్లెట్స్ అయితే ఇచ్చి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం అన్నట్టుగా టాస్క్ అయితే బెటర్. ఆ తర్వాత ఇంకేంటి, ఈ ఫిట్టెస్ట్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్లో ఎక్కువగా నిఖిల్ టీం విన్ అయింది కనుక వాళ్ళ నుంచి ఒక అవకాశం ఇచ్చి డైరెక్ట్గా చీఫ్ కంటెండర్గా అయినప్పుడు పృథ్వీని అయితే చూస్ చేసుకుంటారు వాళ్ళు. ఫైనల్గా డిస్కషన్ అనేది జరిగి దానికి సంబంధించి మాట్లాడదాం. అయితే ఇక్కడ ఫైనల్గా హౌస్కి ఏంటి, ఇప్పుడు 10 మంది ఉన్నారు కదా, వీళ్ళ నుంచి ఒకరే సింగిల్గానే క్లాన్కి చీఫ్ ఉంటారు, మీరు అంతా కలిపి ఒకటే క్లాన్, ఇంకా ఇక ఆ క్లాన్కి ఒకరే చీఫ్ ఉంటారు అని చెప్పేసి వచ్చే వైల్డ్ కార్డు తుఫాన్ రాబోతుంది కదా, వాళ్ళకు కూడా మీరు తలపడాల్సి ఉంటుంది. మరి ఆత్మవిశ్వాసం ఉండాలి, భయం ఉండకూడదు, స్ట్రాంగ్గా ఎవరు మాట్లాడతారో వాళ్ళని ముందే బిగ్ బాస్ చెప్పాడు కనుక వీళ్ళ నుంచి ఇప్పుడు లాస్ట్కి నాకున్న అప్డేట్ ప్రకారం నబీల్ కూడా అవకాశం వస్తుంది. ఫైనల్ రౌండ్లో పృథ్వీ వర్సెస్ నబీల్ ఒక టాస్క్ అయ్యేటప్పుడు ఆ టాస్క్లో నబీల్ విన్ అయ్యి ఈ ఉన్న 10 మందిలో ఇంకా ప్రస్తుతానికైతే వీళ్ళందరికీ కలిపి ఒకడే చీఫ్, అది నబీల్. అంటే ఈ వారంలో ఒకరిద్దరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సింగులర్ డబుల్ ఎలిమినేషన్లో ఇద్దరు పోతే మిగిలిన వాళ్ళందరికీ కలిపి నబీల్ చీఫ్గా, వైల్డ్ కార్డుల నుంచి వచ్చే వాళ్ళ నుంచి ఒక చీఫ్ అయితే సెలెక్ట్ అయితే వాళ్ళకి టాస్క్లు పెట్టి వాళ్ళు అయ్యాక ఆ క్లాన్ వర్సెస్ సి క్లాన్ అనేసి ఇక ముందైతే ఆట అవ్వబోతుంది, నడవబోతుంది అయితే క్లారిటీ వచ్చేసింది. సో మొత్తానికి నబీల్ అయితే చీఫ్ అయిపోయాడు ఏకంగా. వీళ్ళందరూ ఎంతసేపు ఏంటంటే చిన్న క్లాన్లకు చీఫ్ అయితే ఏకం మొత్తంగా అతను హోల్ హౌస్కే క్లాన్ అయిపోయి క్లాన్కి చీఫ్ అయిపోయాడు అనమాట నబీల్. మరి ఎట్లా ఉంటుందో ఆయన క్లాన్కి చీఫ్ అయ్యాక ఎలా డెసిషన్స్ తీసుకుంటారో, ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. ఎంతమంది చేశారు కనుక. సరే, ఇంకా ఈ నిఖిల్ వాళ్ళకి తీసుకోమన్నప్పుడు వీళ్ళు ఫస్ట్ డిస్కషన్ మొదలుపెట్టారు. యష్మి వర్సెస్ మెయిన్ పృథ్వీ, వీళ్ళిద్దరు ఎక్కువ డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఎక్కువ సార్లు నేను చేశాను, నాకే బోర్ కొడుతున్నట్టుగా ఆయన ఏం పేరు నిఖిల్ ఉన్నాడు కనుక సరే మీరే డిసైడ్ చేసుకుంటే ఆదిత్య కూడా సింపుల్గా చెప్పాడు, ఇప్పుడు మీరిద్దరు అయ్యారు ఆల్రెడీ యష్మి అండ్ నిఖిల్, బట్ నేను పృథ్వీ అవ్వలేదు, నాకు అవ్వాలన్నది. ఎందుకంటే నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేవని చాలాసార్లు ఇప్పటికే డిస్కషన్ అయింది, నామినేషన్ కూడా చేశారు కనుక నాకు అవకాశం ఇస్తే నేను చేయాలని అనుకుంటున్నా అని చెప్తా జెంటిల్మెన్ బిహేవియర్తో చెప్పాడు. బట్ ఎక్కువగా ప్రెజర్ తేలా, ఎవరైనా పర్వాలేదు నేనైతే అవ్వాలనుకుంటున్నా కూడా చెప్పేసి ఆయన లైట్ తీసుకుంటే నిఖిల్ కూడా సరే డిసైడ్ చేసుకున్నట్టు. లైవ్లో కూడా వీళ్ళిద్దరు ఫస్ట్ మొదలుపెట్టింది ఫన్ మోడ్లోనే సరదాగా డిస్కషన్ చేయాలి కనుక మరి ఎవరైనా సరే ఈజీగా వదిలేరు కనుక ఎవరు పాయింట్లు వాళ్ళు చెప్పుకుంటూ నేను ఎందుకు అర్హురాలని యష్మి చెప్పడం మొదలెట్టింది. అలాగే పృథ్వీ కూడా తన వెర్షన్తో అని చెప్పాడు. అలా నేను ఎందుకు అవ్వాలనుకున్నప్పటి నుంచి నువ్వు ఎలాగవుతావు, నువ్వు ఫెయిల్యూర్ చీఫ్, నువ్వు ఫెయిల్యూర్ కంటెండర్, నువ్వు ఫెయిల్యూర్ టీమ్ మెంబరు అని చెప్పేసి నెగిటివ్లోకి వెళ్ళిపోయి దాన్ని అలాగే ఫైర్ ఎక్కువైపోయి లాస్ట్కి ఏమో ఎమోషన్ ఏడుపులు వాదార్పుల వరకు వచ్చింది వాళ్ళు. యష్మి ఫస్ట్ ఏమంటుంది, నేను ఫన్ వేలో అప్పుడు చేసేస్తా చీఫ్గా, ఇప్పుడు సీరియస్గా చేస్తా, నువ్వు ఒకవేళ రేషన్ అయితే నువ్వు చీఫ్ అయితే రేషన్ తేగలవా, ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయగలవా, నాకు చికెన్ ఇష్టం ఫుడీని, నువ్వు అవన్నీ తేలేకపోతే అట్ట అని చెప్పి సావుడు మొదలు పెట్టడం. మరి నువ్వేం చేసావు, నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు కదా, ఆయన నువ్వు కూడా టాస్కుల్లో ఫెయిల్ అయిపోయావు, చీఫ్గా ఫెయిల్ అయ్యావు, బ్యాడ్ చీఫ్ అని ఆయన కూడా షూట్ చేస్తారు వీకెండ్లో అని చెప్పేసి. అంటే మరి నువ్వు నాకు రెడ్ ఇచ్చావు, నువ్వు నన్ను గ్రీన్లో పెట్టి ఇలాగ మొత్తానికి నువ్వు వ్యాక్స్ టాస్క్లో ఫెయిల్ అయిపోయావు, రోప్ టాస్క్లో నువ్వు ఓడిపోయావు అని చెప్పి యష్మి అతను నెగిటివ్స్ అని చెప్పడం. ఆయనేమో నేను ఆడతా, ఏ టాస్క్ ఎవరితో ఆడించాలో క్లారిటీ ఉంది, గెలిపేస్తా, రేషన్ తెస్తా, నువ్వు చీఫ్ అయితే హౌస్ హార్మోని మొత్తం పోయింది. ఇక్కడ నుంచి ట్రిగ్గర్ అవ్వడం మొదలయ్యారు ఒక్కొక్కరు. సీత ఉన్నట్టు ఇప్పుడు హౌస్ ఉన్నట్టు ఉండదు, నువ్వు అయితే మొత్తం బ్యాడ్ అయిపోద్ది, అంటే నువ్వు బెస్ట్ చీఫ్ అన్నావంటే నువ్వు మరి బెస్ట్ ప్లేయర్ అని నాకు గ్రీన్లో పెట్టావు కదా అని చెప్పి ఇక్కడతో మొదలయ్యి ఇక్కడ ఇతను అన్ని దగ్గర హౌస్ హార్మోన్ అంతా డిస్టర్బ్ అయింది, నువ్వు బ్యాడ్ చీఫ్ అనిపించుకుని ఆల్రెడీ ఫెయిల్యూర్ అన్న దగ్గర ట్రిగ్గర్ అయింది యష్మి. ఆ తర్వాత ఇంకొక మాట దగ్గర ఇక్కడ మణికంఠ నాట్ ఏ బాయ్ అన్నావు కదా, మరి అనకపోతే ఎందుకు సారీ అడిగావు అనడంతో ఆవిడ కంప్లీట్ ట్రిగ్గర్ అయిపోయి బర్స్ట్ అయిపోయి ఆ మాట అనుకుని నేను మమ్మీ మీద కూడా ఒట్టు వేస్తే నాకు ఉద్దేశం లేదు, నేను అది అనలేదని. బట్ ఒకవేళ అలా పోట్రీ అయిపోవడం వల్ల సారీ చెప్పింది తప్ప ఆవిడకి ఆ ఉద్దేశం అయితే లేదు, అది డౌట్. బట్ ఇక్కడ ఇతను అనడం వల్ల ఆవిడైతే హర్ట్ అయింది, ట్రిగ్గర్ అయిపోయింది. ఫైనల్లో మొత్తానికి ఇద్దరు ఎమోషన్ అయిపోయి ఏడ్చేసి ఆవిడకి ఉంది నేను ఆల్రెడీ అయ్యా నిఖిల్ అయ్యా ఇతను కూడా అయితే బాగున్నట్టు మొన్నటి వారం కూడా అనింది. కాకపోతే ఆ డిస్కషన్ వచ్చేటప్పుడు మరి ఖచ్చితంగా ఎవరి పాయింట్ వాళ్ళు చెప్పాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, ఫైట్ అయితే చేయాలి కదా, లేదంటే మళ్ళీ వీకెండ్ వచ్చేటప్పుడు ఆ హోస్ట్ అడుగుతారు. అలాగే ఆడియన్స్ కూడా ఏంటి ఈ అమ్మాయి మినిమం ప్రయత్నం చేయలేదని అంటారు కనుక ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. మొత్తానికి పృథ్వీ కూడా ఏడవడం చాలా అతను నిఖిల్ అన్నట్టుగా 2 బండ హృదయాలు ఏడ్చాయి, ఎక్కడ కొద్దిగా రాతి హృదయాలని కరిగిపోతాయి అని లెక్క అట్టగా అనిపించింది, చాలా ఫన్నీగా. అరే ఇతను కూడా ఏడుస్తారని లెక్క అనిపించింది వాళ్ళందరూ చూస్తే. ఎందుకంటే అక్కడ ఫన్నీ ఎందుకన్నానంటే అక్కడ విష్ణుప్రియ వచ్చి ఇతను ఏడుస్తూ ఉంటే బొగ్గలు నిమురుతూ ఇలా కళ్ళు తుడుస్తూ దిష్టి తీసుకో అని చెప్పేసి రోజు దిష్టి తీసుకోమని చెబితే ఆయన అంటాడు కదా పృథ్వీకును సీత కూడా స్పేస్ కావాలని లెక్క ఇది
సినిమాలో సీతమ్మ సినిమాల చెట్లకి ఎవరు ఎలాగన్నా పోని మీకు మాత్రం మీకు కావాల్సింది మీకు ఇచ్చేయాలన్నట్టుగా ఆయన ఎమోషన్లో ఉండి ఆయన ఏడుస్తూ ఫస్ట్ టైం పృథ్వీ ఏడుస్తాడు అని లెక్క అందరూ హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు. ఆ నయనిక కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా అటాడది ఈ అమ్మాయి వచ్చి బొగ్గలు నిమురుతూ దిష్టి తీసుకొని చెప్పడం చూస్తే ఫన్నీగా అనిపించింది. ఈ విష్ణుప్రియ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అన్నట్టుగా. సో ఫైనల్ మొత్తం నిఖిల్ కూడా ఇక్కడ మంచి మాట, సరే మీరిద్దరు వద్దులే మళ్ళీ నేనే ఉండిపోతాను చీఫ్ ఇంకేందుకు ఈ పంచాయతీలో అని చెప్పేసి మళ్ళీ ముగ్గురిని హగ్ చేసుకున్నప్పుడు అంటాడు. మళ్ళీ నిఖిల్ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో అంటారేమో అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లా, ఇది మామూలుగా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఇప్పుడు అని. కానీ గతంలో అయితే మాత్రం అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు, డెసిషన్ కూడా ఓన్ తీసుకునే పరిస్థితి లేకుండా ఉండేది. ఎవరో మొదలు పెడితే అతను లాస్ట్కి ఆ మొదలుపెట్టిన పాయింట్స్ కన్క్లూజన్ ఇతను ఇచ్చేటట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వట్లా. బట్ అయితే అలాగనుకుంటే ఇది కొంత ఎమోషనల్గా అయితే డ్రిల్లింగ్ అయిపోయారు మొత్తం ఇద్దరు కూడా. పాజిటివ్ టు మొదలుపెట్టి నెగిటివ్లో ఒకటి నెగిటివ్ ఒకటి వాళ్ళు చెప్పుకుంటూ. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఆదిత్య కూడా మంచిగా చెప్పాడు, మాకు లీడర్షిప్ కావాలి బట్ నేను ఎక్కడుండే సరే లాయల్టీతో ఆడతానికి ఇచ్చేసంటే వీళ్ళిద్దరు పంచాయతీ వచ్చి ఫైనల్గా పృథ్వీకి ఇచ్చారు. ఎందుకంటే అగ్రెసివ్ తగ్గించుకున్నాడు, టాస్కుల్లో ఆడుతున్నాడు, ఎఫర్డ్ వాడడం మానేశాడు, బ్యాలెన్సింగ్ చేసుకున్నాడు అన్ని లెక్క ఆయన కూడా అర్హుడే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ప్రతి టాస్కులో 100% ఇస్తున్నా, అతనికి ఇంతకు ముందు కూడా అవకాశం వచ్చినా ఇవ్వాలి ఎలిజిబుల్ అనుకున్న రెడ్ ఎగ్ విషయంలో కూడా నిఖిల్ ఇవ్వాలి. అలాగే అంతకుముందు కూడా యష్మి స్వాప్ చేయాల్సి వచ్చే నామినేషన్లో అప్పుడు కూడా అతనికి రీపే చేసుకునే అవకాశం వచ్చినా చేయాలి. అప్పుడు ప్రేరణను సేవ్ చేసి విష్ణుప్రియని నామినేషన్లోకి తెచ్చింది తప్ప ఈ పృథ్వీని అప్పుడు ఆవిడ కూడా చేయలేదు. ఆవిడ క్లాన్ ఆ రోజు విన్ అవ్వడానికి మెయిన్ రైట్ హ్యాండ్ లాగా ఆడింది, గెలిపించింది పృథ్వీ. అలాగే యష్మి క్లాన్ కోసం 100% ఇచ్చాడు, అట్లాగే నిఖిల్ క్లాన్ కోసం ఉండేటప్పుడు 100% ఇస్తూనే వస్తున్నాడు. వాళ్ళు లాస్ట్ వీక్ అంతా విష్ణుప్రియ, యష్మి, సీత అందరూ అన్నట్టుగా నువ్వు నిఖిల్ నేర్లా ఉండిపోతావా, నిఖిల్ పనివాడిలాగా ఉండిపోతావా, ఎట్టాగా ఉండిపోతావు నువ్వు ఆడమన్నట్టుగా ఆయన అర్హుడే 100%. సో గేమ్ కూడా చేంజ్ అయింది, మెయిన్ అగ్రెసివ్ కంట్రోల్ చేసుకోవడం అన్నట్టు వల్ల అర్హుడు అనిపించింది. మరి వాళ్ళిద్దరు అయ్యారు, ఆదిత్యతో పోల్చుకున్నా మరి ఇతను అవ్వలేదు కనుక అది ఫెయిర్ డెసిషన్ అనిపించింది నాకైతే. మీకు కూడా మరి అది ఫెయిరే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే ఇక్కడైతే బిగ్ బాస్ వెంకీ టాస్క్ మొదలు పెట్టాడుగా 3 క్లాన్స్ నుంచి ఒక క్లాన్గా వచ్చింది, తుఫాన్గా పోరాడడానికి సిద్ధంగా ఒక్కడే లీడరే ఆత్మవిశ్వాసంతో భయంతో లేకుండా ఉండాలంటే ఆ ఫైనల్లీ వీళ్ళ కంటెండర్ ఏమో పృథ్వీ, ఇక రెండోది హ్యాపీ పప్పీస్ టాస్క్ నుంచి ఒక ఎంపిక చేసుకోవాలంటే ఇందులో ఫైనల్గా నబీల్ వస్తాడంట. ప్రేరణ కూడా మంచి ఫైట్ ఇస్తుంది లాస్ట్ రౌండ్ వరకు ఉండి, లాస్ట్ దశలో ఆవిడ తప్పుకోవడం, తర్వాత వాళ్ళిద్దరు 1-1 అయ్యి ఫైనల్లీ నబీల్ అయితే. అది సరే ఇక పప్పి పార్క్ నుంచి హౌస్లోకి తీసుకెళ్ళాలి, వేరే వాళ్ళకి తీసుకుపోయారంటే పొరపాటున లాస్ట్కి వెళ్తే ఎవరిదైతే పప్పి తీసుకొని వచ్చారో వాళ్ళు ప్లస్ ఎవరైతే లాస్ట్కి ఉన్నారో వీళ్ళు. ఇక్కడ సంచాలకి ఏంటి, ఫస్ట్ పృథ్వీ కనుక ఆయన డైరెక్ట్గా టాస్క్ ఆడకుండా ఆయన ఫస్ట్ రౌండ్కి సంచాలకు ఏ టాస్క్లో ఎవరు ఓడిపోతే ఫస్ట్ రౌండ్లో ఏ రౌండ్లో ఓడిపోయినాడు వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి అయితే సంచాలకు ఉంటాడు, సంచాలకే డెసిషన్ తీసుకోవాలి. ఇంకా ఇది బాగుంది కాన్సెప్ట్ కూడా, ఎందుకంటే ఇద్దరు వస్తారు ఫస్ట్ రౌండ్లో, ఎవరైతే లాస్ట్ రౌండ్కి ఉండిపోతారో వాళ్ళు ఎవరు పప్పితో ఉండిపోయినారో ఆ పప్పి ఎవరిదైతే వాళ్ళు ప్లస్ ఈ లాస్ట్ రౌండ్ ఉండిపోయిన ఇద్దరికి కలిపి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించుకున్నాక నేను చీఫ్గా ఎందుకు డిజర్వ్ ఎందుకు కాదు అని చెప్పుకున్నాక ఫైనల్గా ఈ సంచాలకి డిసైడ్ చేయడం బాగుంది కాన్సెప్ట్ కూడా. అయితే ఇక్కడ స్ట్రాటజీస్ మొదలయ్యాయి. ఇలాంటి టాస్క్లు వచ్చేప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు అరే నువ్వు నా బొమ్మ తీసుకెళ్ళు, నేను నీ బొమ్మ తీసుకెళ్తే నువ్వు నా బొమ్మ తీసుకెళ్ళి ఇవన్నీ ముచ్చట్లన్నీ పెట్టుకుంటారు. కానీ ఈ 8 మంది 10 మంది 9 మంది ఆడేటప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. శ్వేత విష్ణుప్రియ నయనికతో స్ట్రాటజీ వేసింది, అటుగా నయనికి వెళ్ళి నిఖిల్ అండ్ నబీల్తో కూడా మాట్లాడుకుంది, స్ట్రాటజీలు వేశారు. మణికట్ట కూడా ఇక్కడికి వచ్చి సీతను అడగడం, అరే నేను ఇప్పటికే నయనికతో కమిట్ అయిపోయి మాట ఇచ్చేసా మా ముగ్గురు ఫ్రెండ్ కదా అనడం, తర్వాత సరే నేను ఒకవేళ ఉంటే నెక్స్ట్ సెకండ్ రౌండ్లో నేను తీసుకుంటా, ఆ అమ్మాయి కూడా ఇతను అడిగిన దానికి యాక్సెప్ట్ చేసింది. అయితే స్ట్రాటజీలన్నీ ఉంటాయి కానీ వర్కౌట్ అయితే ప్రాక్టికల్ కంటే ఇంపాసిబుల్. ఇలాంటి టాస్క్లో జరిగే పనే కాదు, ఎందుకంటే కాలంతో పరిగెట్టాలి, అక్కడ అంత స్పీడ్గా వెళ్ళాలి. 10 మంది పరిగెడతారు, ముందు దూరడమే ఎంత వేగంగా వెళ్దాం అన్నట్టు ఉండాలి. ఒకరిని నెట్టుకుంటే ఇప్పుడు 9 అన్నట్టుగా బ్లాక్ చేసిందంటే వాంటెడ్లు ఎవరు చేయక్కర్లా, ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు అందరూ దూసుకుపోతుంటే మనకు చిన్న స్పేస్ దొరికితే దూరిపోదామనే పరిస్థితి ఉంటుంది తప్ప అక్కడ నాట్ పాసిబుల్ అనేది. అక్కడ కావాలని వాంటెడ్లీ లాస్ట్కి ఉండిపోవాలన్నా ఉన్న వాళ్ళతో పాటు డేంజర్లో ఉండాలి, లాస్ట్కి ఉండి పక్క వాళ్ళ బొమ్మ తెద్దామని. సో పక్క వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళతో తెద్దామన్నా జరిగే పని కాదు, వాళ్ళ బొమ్మ కోసం పోతే నువ్వు కూడా డేంజర్లో ఉంటావు. ఏ రకంగా కూడా ఇక్కడ స్ట్రాటజీలో అనుకోవడానికి బాగుంటాయి కానీ ఇంప్లిమెంట్ జరగదు. ఎప్పుడు జరిగితే లాస్ట్ 3-4 ఉన్నారంటే సీజన్ 7లో చూడండి పెద్ద గొడవ అయింది, శివాజీ గౌతమ్ కృష్ణ వీళ్ళు ఉండేటప్పుడు అట్లా లాస్ట్ 3-4 ఆ స్టేజ్లో ముగ్గురు డిసైడ్ చేసుకొని ఎట్లా మాట్లాడుకుంటే అప్పుడు వర్కౌట్ అయ్యింది తప్ప 8-10 మంది ఉన్నప్పుడు అవ్వదు. కాకపోతే వాళ్ళు స్ట్రాటజీలు ప్లే చేశారు. కానీ ఈరోజు సీత వర్సెస్ మణికంఠ, సీత వర్సెస్ నయనిక, మణికంఠ వర్సెస్ నయనిక, మణికంఠ వర్సెస్ విష్ణుప్రియ, వీళ్ళందరికీ ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అడగడానికి గొడవ కారణం అంటే ఇక్కడే బేజం పడింది. ఎక్కడ మణికంఠ సీతను అడగడం, నేను ఆల్రెడీ నయనిక మేము కలిసి ఆడదాం అనుకుని సెకండ్ రౌండ్ తీసుకుంటాను అన్నది అక్కడ ఆయన ఫీల్ అయ్యి తర్వాత ఎలా మరి దానికి సంబంధించిన ఫైర్ ఎట్లా వచ్చిందని మాట్లాడదు. ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఏమి నెక్స్ట్ వన్ యష్మి
లాస్ట్కి ఉండిపోయింది. లాస్ట్కి మణికంఠ పప్పితో మాత్రం ఆవిడ రాగలిగింది. అక్కడ సంచాలకేమో పృథ్వీ. యశ్మి యాజ్ ఇట్ ఈజ్గా అదే చెప్తుంది, నేను మళ్ళీ చీఫ్ కావాలి, అప్పుడు సరదాగా చేసేసా, ఫన్ వేలో చేసేసా, బట్ నాకు సైకో సంచాలక్ అని, శాడిజం సంచాలక్ అని, సారీ శాడిజం చీఫ్ అని, సైకో చీఫ్ అని పేర్లు వచ్చినాయి. ఈసారి సీరియస్గా చీఫ్గా స్ట్రిక్ట్గా నేనేంటో నిరూపిస్తానంటే ఆవిడ అనుకుందేమో, కానీ వాస్తవానికి అప్పుడు ఆవిడ కూడా చాలా స్ట్రిక్ట్గానే చేసుకెళ్ళి ఏది చేయాలంటే అది చేసేసింది. ఏదో ఒకటి చేయనండి, ఆవిడ ఫన్ అనుకుంది, కానీ వీళ్ళైతే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏంటి యశ్మి ఎలా చేసేస్తుంది అని లెక్క అనుకున్నారు. అప్పుడు సీరియస్గా డెసిషన్స్ అయితే తీసుకుంది. తటపాటేయించడాలు, మొహమాట పడ్డాలు ఏమీ లేవు. చాలా కంటెంట్ క్రియేట్ అయితే చేయగలిగింది ఆవిడ తీసుకున్న డెసిషన్స్ వల్ల. బట్ వీళ్ళైతే ఫన్ అనుకోలే. అమ్మో ఈవిడ వస్తున్న భయం, ఒక డిక్టేటర్ లాగా ఇలాగ వస్తుంది, సీరియస్గా ఇలా మేకప్ వేసుకుని వస్తుంది, నేను చీఫ్ స్ట్రిక్ట్గా ఇన్విజిలేటర్ లెక్క ఉంటుంది అని వీళ్ళైతే భయపడ్డారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడని యాక్సెప్ట్ ఎటు చేయరు. అలాగే ఆల్రెడీ అయ్యింది కనుక. అలాగే మణికంఠ మరి డిఫెండ్ చేసుకున్నప్పుడు ఏమంటాడు ఆయన కూడా, రీబౌన్స్ నామినేట్ అయితే ఉన్నా, కావాలనుంది చీఫ్గా 5 వీక్స్ నుంచి నామినేట్ అవుతూ ఉన్నా, అంటే పృథ్వీకి డిజైర్ ఉంది కానీ క్వాలిటీస్ ఏంటి, విన్నింగ్ క్వాలిటీస్ ఉండాలి కదంటే ఆయనే చెబుతాడు. కిచెన్ నాకు తెలుసు, గ్రాసరీ తెలుసు, టాస్కులు ఆడుతూ ఉన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, అందరితో మాట్లాడుతా, ఏ డెసిషన్ అని తీసుకోగల ఫీర్ లేదు, అన్నింట్లో ముందు ఉంటా, అలాగే 8 బాల్స్ కూడా నేను వేసి నేను గివ్ అప్ ఇచ్చేలేదు అంటే పృథ్వీ ఏంటి క్లియర్గా ఇక్కడ యష్మికి సపోర్ట్ చేశాడు. హానెస్ట్ ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, ఫస్ట్ డెసిషన్ ఫేస్ టు ఫేస్ చెప్పొద్ది అంటే నేను కూడా అట్లాగే మాట్లాడతా కదా, మరి నేను ఎప్పుడు హానెస్ట్గా లేనంటే మా క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు లేవు కదా, లాస్ట్ వీక్ నువ్వు మేమేదో బ్లేమ్ చేసినట్టు చెప్పేసావు కదా, సాక్రిఫైస్ అని చెప్పి ఆ పాయింట్ తెచ్చి చెప్పేశాడు. కానీ ఇక్కడ పృథ్వీ నిజంగా ఫెయిర్ డెసిషన్ తీసుకోవాలి అంటే ఎవరికి ఇవ్వాలి, ఖచ్చితంగా మణికంఠకి ఆప్షన్ ఇవ్వాలి, యష్మిని తప్పించాలి. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ రావడమే చాలా అరుదుగా, చాలా గొప్పగా, అది జరగదు, ఒక్కసారి జరిగితేనే చాలు అనే పరిస్థితి ఉంది. ఒకసారి ఇమ్యూనిటీ రావడం కానీ ఒకసారి చీఫ్ అవ్వడమనే. అలాంటిది యష్మికి ఆల్రెడీ అయ్యింది కనుక మరి అయినోళ్ళు అవ్వకూడదు అంటే కంప్లీట్గా అవనోళ్ళ కంటే అయినోళ్ళకి ఒకసారి పక్కన పెట్టడంలో తప్పులేదు. కానీ పృథ్వీ ఫెయిర్గా తీసుకోవాలి అనుకుంటే, అందరికీ ఈక్వాలిటీ అనుకుంటే మాత్రం మణికంఠకి ఆఫర్ ఇవ్వాలి. కానీ అతను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ ఎట్లా అయింది, ఎవరు సంచాలకుగా ఉంటారు వాళ్ళకి, అక్కడ ఎవరైతే డిఫెండ్ చేసుకున్నారో వాళ్ళకి 1-to-1 ఉండే ర్యాప్ను బట్టి, బీపీని బట్టి అది డిఫెండ్ అయ్యి ఉంది. అక్కడ మణికంఠ అనగానే పృథ్వీకి బీపీ వస్తుంది, యష్మి అనగానే పైగా అంతకుముందు వీరిద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకునేటప్పుడు ఇద్దరు ఒకరు ప్లస్లు మైనస్లు చెప్పుకొని ఎమోషనల్ అయిపోయి ఏడు చేసి అంత జరిగిన తర్వాత మళ్ళీ యష్మిని పక్కన పెడితే ఇంకా మరింత పెంచుకున్నట్టు అయితే ఆవిడతో వైరము. ఎలాగో మణికంఠతో నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది, పంచాయతీ ఉంది, రచ్చ ఉంది, ఇదేటో కొనసాగుతూ ఉంటుంది. బట్ కొత్తది మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయడం, లాస్ట్లో మళ్ళీ వాళ్ళిద్దరు ప్యాంపర్ చేసుకుని ఫ్రెండ్లీ వైబ్, ఫ్రెండ్లీ హగ్ ఇచ్చుకొని వాళ్ళిద్దరు నార్మల్ మూడ్కి వచ్చేసరికి మళ్ళీ అది క్యారీ చేయడం, కంటిన్యూ చేయడం ఇష్టం లేకుండా పైగా ఆమెను అక్కడ తప్పించి ఆమెతో డిబేట్ చేసి ఆర్గ్యుమెంట్ చేసి నాకు ఎటు ఛాన్స్ తెచ్చుకున్నా కనుక సరే ఇక్కడ అవకాశం ఇచ్చేద్దాం, నెక్స్ట్ రౌండ్లో ఎవరన్నా ఉంచుకొని తీసుకొని ఆ అమ్మాయిని పక్కన పెట్టిన. కానీ నా వరకు నేను 1-to-1 ర్యాప్ ప్రకారం ఇచ్చుకుందాం అన్నట్టుగా అక్కడ పృథ్వీ క్లియర్గా యష్మికి అయితే అవకాశం ఇచ్చేశాడు. కానీ ఫెయిర్గా ఇవ్వాల్సి వస్తే మణికంఠకి ఇవ్వచ్చు అనేది నా ఫీలింగ్. మరి మీకు కూడా ఇక్కడ పృథ్వీ డెసిషన్ మీద మీ గురించి మీకేమనిపించింది కూడా కామెంట్ అయితే చేయండి. తర్వాత సెకండ్ రౌండ్ ఏంటి, మళ్ళీ యష్మి ఆఖరికి ఉంటుంది. ఈసారి ప్రేరణ పప్పి తెచ్చుకుని లాస్ట్ రౌండ్ వస్తుంది. సేమ్ మళ్ళీ అదే చెప్పుద్ది, నేను అవ్వాలనుకుంటున్నా, ఎందుకు అవ్వకూడదు అంటే ఇక్కడ సంచాలకుడు ఎవరు, మణికంఠ. ఇప్పుడు ఎందుకంటే ముందు రౌండ్లో అవుట్ అయిపోయాడు కానీ ఈయన మణికంఠ ఏం చెబుతాడంటే, అంటే నువ్వు మరేంటి ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడు ఫన్ వేలో చేసి ఇప్పుడు సీరియస్గా చేస్తానంటే అప్పుడు నువ్వు చీఫ్గా ఫెయిల్ అని ఒప్పుకున్నట్టే కదా అంటే అది ఒక రకంగా ఒప్పుకున్నట్టే. బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ ఏమంటుందంటే, నేను ఎంతవరకు కావాలా 100% ఇస్తాను, సో ప్రయారిటీస్ నాకు గేమే ఫస్ట్ ప్రయారిటీ, ఎమోషన్స్ బాండింగ్ ఏమైనా ఉన్నా అన్ని హార్మోన్స్ అంటే ఎవరైనా అదే చెప్తే నేను బాగా చేస్తా ప్రూవ్ చేసుకుంటా. బట్ ఆవిడ కూడా అర్హురాలనేది నా ఫీలింగ్ కూడా, ప్రేరణ కూడా ఖచ్చితంగా అవ్వాల్సిందానికి అన్ని అర్హతలు ఉన్నాయని. మనకంటూ కూడా ప్రేరణ వైపే క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంది, బెటర్ అవుతుంది రోజు రోజుకి. అలాగే లాస్ట్ నామినేషన్స్లో కూడా తనను నామినేట్ చేసింది అంటే బెటర్ అవుతుందంటే, ఆ రోజు ఒప్పుకున్నావు కదా, మరి అంటే ఆ రోజు నేను నామినేట్ చేసింది ఒప్పుకున్నట్టే కదా నా అమ్మాయి యష్మి అడిగింది. ఒప్పుకున్న, ఆ రోజే ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకోవడం అంటే అక్కడ ఆవిడ చెప్పిన విధానం ఏంటంటే, నువ్వు సాక్రిఫైస్ చేస్తానన్న పదమే రాంగు, పొరపాటును కూడా ఈ హౌస్లో ఉన్నంతసేపు గివ్ అప్ అనే మాటే ఉండకూడదు, సాక్రిఫైస్ అనే మాటే ఉండకూడదు అని ఆవిడ చెప్పే విధానంతో మోటివేట్ చేసింది తప్ప కంపేర్ చేయలే. మిగతా వాళ్ళందరూ చేసింది ఏంటి, మణికంఠ విషయంలో నువ్వు నిఖిల్తో ఒకలా చెప్పావంట, ఇక్కడికి వచ్చి ఒకలా చెప్పావంట, క్లాన్ డిస్కషన్ ఒకటంట, బయటకు వచ్చాకేమో మీ క్లాన్ మీ టీం అంతా కలిపి బ్లేమ్ చేసినట్టు మాట్లాడు, వాళ్ళనే డబుల్ ఫేసెస్ అన్నట్టు చెప్పేవాళ్ళకి కంపేర్ చేయడంతో ఆయనకి ఫ్రస్ట్రేట్ అయిపోయి అరే బాబు అరణ్య రోదన అయిపోయింది నా పాయింట్ లెక్క. బట్ ఈవిడేంటి, అసలు క్లాన్తో చెప్పావో నిఖిల్తో చెప్పావో అనవసరం, చెప్పడమే రాంగ్, సాక్రిఫైస్ అయిన మైండ్ సెట్ రాంగ్ లెక్క చెప్పడంతో ఎగ్రీ అయ్యాడు అంతే తప్ప
ఆయన సాక్రిఫైస్ అబద్ధం ఆడాడని కానీ లేకపోతే ఇంకోటి కాదు, ఇది క్లారిటీ అయితే మిస్ అయింది. ఆవిడ చెప్పిన విధానం అలాగ ఉంది. అసలు ఏ సందర్భంలో చెప్పావు, ఎవరితో చెప్పావు, నువ్వు 1-to-1 చీఫ్కి మేలు చేద్దామని, చీఫ్ నిఖిల్ ఫ్రెండ్ అని నువ్వు ఆయన మేలు కోసమా చెప్పినా సరే, బట్ అలా చెప్పడం రాంగ్ అని చెప్పింది. చాలా మెచ్యూర్డ్గా హైలైట్ అయితే చెప్పింది ప్రేరణ ఆ రోజు నామినేషన్లో. వ్యాలిడ్ పాయింట్స్, అందుకు ఆయన అగ్రీ అయ్యాడు. మిగతా వాళ్ళు చేసేటప్పుడు అగ్రీ అవ్వాల, డిబేట్ చేశారు, ఆర్గ్యుమెంట్ చేశారు. అసలు మీకు అర్థమైంది ఏంటి, మీరు చూసింది ఏంటి, అక్కడ మీకు హోస్ట్ చూపించింది ఏంటి, నేను ఏ సందర్భంలో ఏ సన్నివేశంలో నేను నిఖిల్కి మాట ఇచ్చా, ఒక ఫ్రెండ్గా క్లాన్ గెలవడం కోసం అతనికి నేను హామీ ఇచ్చా, అష్యూరెన్స్ ఇచ్చా, బట్ అతనేమో చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయి ఏదో నేను మొత్తం టీం డిస్కషన్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత నేను చెప్పినట్టుగా దాన్ని పోర్ట్రే చేశారు. మీరు అదే చూపించారు హోస్ట్ కూడా. సో అది వల్ల మీరు కన్ఫ్యూజ్ చేయాలి, అందుకు డిబేట్ చేసింది. అది ఈ పాయింట్ పక్కన పెడితే ఇంక ఈ డిస్కషన్ వచ్చింది కనుక ఇక్కడ ఈ పాయింట్లో సరే ఫైనల్లీ మనకంటే అంటే సరే ఇంకా ఆ అమ్మాయిని పక్కన పెట్టేస్తే యష్మి కూడా ఓకేలే, నేను పోయే కానీ నాకన్నా ముందు నువ్వు కూడా అవుట్ అయిపోయి కదా, అదే నాకు హ్యాపీనెస్ అంటాడు. ఇక్కడ అయిపోయి ఇక తర్వాత అసలు గొడవ మొదలైంది. ఇంకేంటి, సీత వర్సెస్ మణికంఠ గొడవ. ఎందుకంటే మణికంఠ అవుట్ అయిపోయాడు, పక్కకు వెళ్ళిపోలే. అప్పటికి ఎవరు, యష్మి సంచాలకురాలుగా ఉండాలి, ఆమె పెట్టుకోవాలి, బొమ్మలు పెట్టాల్సి వస్తే ఎక్కడే బొమ్మని. కానీ మణికంఠ వచ్చి అటు ఇటు సర్దడం పైన సీత అబ్జెక్షన్, నువ్వే బేసిస్ మీద పెడుతున్నావు, మై బేసిస్ మీద పెడతావు, నువ్వెందుకు పెడతావు, పెట్టాల్సి వస్తే యష్మి పెట్టాలి, నువ్వు సంచాలకుగా ముందు రౌండ్కి, ఈ రౌండ్కి ఎవరు, యష్మి అవుట్ అయిపోయింది కదా, టైం పెట్టాలి కదా, నువ్వు ఎట్లా పెడతావు, నేను పెడతా, మరి పృథ్వీ పెడితే అడగలేదు కదా అని మణికంఠ అడుగుతారు. ఎందుకు అడుగుతావు, అప్పుడు నువ్వు అడగాలి, నువ్వు పెట్టాలి, నువ్వు ఇనిషియేట్ తీసుకుని నువ్వు సైలెంట్ గమ్ము నుండిపోయి పక్క వెళ్ళిపోయి ఆయన వచ్చి పెట్టాడు. పైగా పృథ్వీ ర్యాండమ్గా పెట్టాడు, నీలా ఇక్కడ ఈ బొమ్మ పెట్టాలి, ఈ బొమ్మ పెట్టాలి, ఈ బొమ్మ పెట్టాలి, ప్లాన్ అని చేయలే, నువ్వు అలా పెట్టుకోవచ్చు కానీ లెక్క. అక్కడ సీత లేవనెత్తిన పాయింట్, నైన్కి లేవనెత్తిన పాయింట్, ఓకే ఫ్యాక్ట్ పర్ఫెక్టే, అడిగారు వాళ్ళు మంచిగానే అడిగారు. ఇక మణికంఠ వెంటనే సరే అనేసి నాకు నచ్చినట్టు పెట్టేస్తాను అన్నాడు. యష్మి వచ్చి మార్చుకోమంటే ఆ అమ్మాయి మార్చుకుంది, మణికంఠ వెళ్ళిపోతా ఓకే దట్స్ ఓకే హౌస్ అని ఆ పదంతో ట్రిగ్గర్ చేశాడు వాళ్ళని. దట్స్ ఓకే హౌస్ అంటే మీరు అంతా ఒకటే, నేను ఒకటే అనే లెక్క ఆయన పోర్ట్రే చేసి హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు ఇక్కడ. అందుకు వెంటనే సీతారే బాబు నువ్వేంటి, నీకేదో మేము కార్నర్ చేసినట్టు మాట్లాడుతున్నాం, హౌస్ అంతా ఒకటైపోయి నిన్నేదో కార్నర్ చేసినట్టు మాట్లాడుతున్నాం అంటే ఎక్కడ అసలు మనసులో ఉన్న బాధ అంతా మణికంఠ వాంటెడ్లీ చేశాడు, చెప్పాడు అనేది క్లియర్గా అర్థమైంది. ఏమంటాడు, ఇందాక మన ముగ్గురం ఆడదాం అన్నప్పుడు నువ్వు చెప్పావు, 9కి వస్తే 3 ఆడదామని ఒప్పుకున్నావు, ఆమెతో ఆడవు, నేను నీకు చీఫ్గా సెలెక్ట్ చేశాను, నువ్వు చేయలేదు అంటే కేవలం ఇందాక తీసుకోలేదు అతన్ని ఇలాగా కలిసి ఆడదాం అనేటప్పుడు, మన ముగ్గురం కూడా కలిసి ఆడదాం అనేటప్పుడు ఆయన తీసుకుని నెక్స్ట్ రౌండ్ కాండో 9కి ప్రయారిటీ ఇచ్చావు, నాకు ఇవ్వలేదని ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చి ఏదో చేద్దాం అనుకున్నాడు. పైగా ఆయన ఇప్పుడు బొమ్మలు అటు ఇటు ఆయనకు నచ్చినట్టు పెట్టినా, ఎటు నుంచి ఎటు పెట్టినా ఆ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు సెలెక్టెడ్గా తీసుకునేదానికి లేదు. అప్పటికి 6గురికి పైగా రేసులో ఉన్నారు, వాళ్ళు ఎట్టా చేస్తారు, ఏ బొమ్మ తీయాలి ఏది వద్దనుకునేది అంత సినిమా ఉండదు, పరిగెత్తి వచ్చి దొరికింది ఏది ఎత్తుకెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 4-5 ఉంటే ఆప్షన్ కొద్దిగా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దొరుకుద్ది. కానీ ఒక 2-3 లేపేసిన తర్వాత మిగతా 3-4-5 ప్లేసుల్లో ఉండే వాళ్ళకి ఇది దొరికిందే ప్రసాదం అన్నట్టు దొరికిందే ఎత్తుకుపోవడం తప్ప అంత ప్లాన్ ఉండదు. అయితే ఇక్కడ మెయిన్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఇందాక మన ముగ్గురం ఆడదాం అన్నప్పుడు నో చెప్పు, 9కి వస్తే ఒప్పుకున్నావు కదా, ఆమెతో ఆడు, ఇది ఆయన బాధ అనేది ఇక్కడ అర్థం అయ్యింది. సీత అంటారు బాబు విష్ణుప్రియ కూడా నన్ను చూజ్ చేసిన అంటే నేను నీకు చీఫ్గా సెలెక్ట్ చేసా, బట్ నువ్వు నన్ను కన్సిడర్ చేయలే, మీ ముగ్గురితో పాటు నన్ను కూడా కలిసి ఆడనివ్వలేదు అని ఆయన ఇంటెన్షన్. ఇక్కడ విష్ణుప్రియ అనేది పర్ఫెక్ట్, అలాగే సీత కూడా పర్ఫెక్ట్ చెప్పింది, అరే విష్ణుప్రియ కూడా నన్ను చూజ్ చేసిందే, బట్ అలా కాదు కదా, ఇక్కడ అవ్వదు కదా, ముగ్గురు వాళ్ళ ఆడతాను కదా, నువ్వు నెక్స్ట్ రౌండ్లో చేస్తానని కదా ఆవిడ పాయింట్ పర్ఫెక్ట్గా చెప్పింది సీత. అలాగే విష్ణుప్రియ ఏమంటుంది, ఇక్కడ నువ్వు సపోర్ట్ చేసావు, నీకు చేయాలని లేదు కదా, నువ్వు అందరి దగ్గర అడిగి వచ్చి ఒక్కరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హోప్స్ పెట్టుకొని ఎవరు తప్పు నీదే కదా, అలా ఎక్స్పెక్టేషన్స్ వద్దని ఇది కూడా కరెక్ట్ క్లారిటీ. ఇప్పుడు అడిగాడు, ప్రయత్నాలు చేసాడు, అందరూ అప్పుడు 2-3 అనుకున్నారు, బట్ ఇతని వరకు వచ్చేసరికి అవకాశం రాలే, దానివల్ల నీకు ఎక్స్పెక్టేషన్ పెట్టా, నీకు అప్పుడు చీఫ్ చేసా, నాకెందుకు సపోర్ట్ చేయలే, మనం కలిసి ఆడదామంటే నువ్వు అగ్రీ అవ్వాలా, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చావని చెప్పేసి ఇలాగ అడగడం ఏందే రాంగ్. ఈయన వాళ్ళని ఇక్కడ కార్నర్ చేసినట్టు క్లియర్, నో డౌట్. ఎందుకంటే మీతో అటాచ్మెంట్ ఉంది కనుక అడుగుతా, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అటాచ్మెంట్ ఉంది అడుగుతావు, కానీ ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు సరే స్ట్రాటజీ అనుకున్నారు కానీ వర్కౌట్ అయ్యిందా, వర్కౌట్ అయితే 9కి బొమ్మతానే ఎందుకు తెచ్చుకుని అవుట్ అయిపోతా, అవ్వదు, అలాంటి టాస్క్ నేచర్ అది. క్షణాల్లో పరిగెత్తుకుంటూ పోయి తేవాలంటప్పుడు పలానా పక్కగా నేను విష్ణుప్రియదే తెస్తానంటే లాస్ట్ వరకు ఉంటావు, ఇంకేం ఉండదు. నేను 9కిదే తెస్తానని విష్ణుప్రియ అనుకుంటే ఆ బొమ్మ దొరకదు, జరిగే పని కాదు. మరి వాళ్ళు అనుకుంటే 9కి ఎందుకు తెచ్చుకుంటుంది, అది ఆలోచించాలి మనకంటే. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అవ్వదా అని ఆలోచిస్తే అవ్వదు, ఈ టాస్క్ నేచర్ అలాంటిదని ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకొని ఉండుంటే తర్వాత ఆ పాయింట్ గురించి అడగొచ్చు, నేను మీతో ఆడతానంటే వద్దన్నారు కదా అని, బట్ నీకు నేను చీఫ్ కోసం సపోర్ట్ చేశా, నువ్వు నాకు ఇక్కడ అవకాశం ఇవ్వలేదు, మనతో కలిసి నాకు కంపేర్ చేయను, ఆ మనసులో పెట్టుకొని ఓకే దట్స్ ఓకే హౌస్ అని చెప్పి హౌస్ అందరూ ఒకటైపోయారు, నన్ను కార్నర్ చేస్తారని అడిగి ఇతను చాలా మైండ్ గేమ్ ఆడి వాళ్ళని ఎమోషనల్గా మిమ్మల్ని
మీరంతా ఒకటేనలేక అది పోర్ట్రే చేసే ప్రయత్నం క్లియర్గా చేశాడు. మైండ్ గేమ్ అయితే ఇక్కడ ఆడాడు మణికంఠ. నో డౌట్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలా, వీళ్ళందరూ నన్ను కార్నర్ చేసేసారు అన్నట్టుగా. అందుకే సీత కూడా అంటది, అరే నాకు విష్ణుతో అటాచ్మెంట్ ఉంది, నయనికితో అటాచ్మెంట్ ఉంది, నీవు ఉంది కావాలని ఓకే, కానీ నీకు నెక్స్ట్ రౌండ్లో అన్నాను కదా నేను ఉంటే, ఆవిడ మాట ఇచ్చింది కదా నెక్స్ట్ రౌండ్లో చేద్దామని, అంతే తప్ప అబ్బాయి నో నో అని చెప్పలేదు కదా. బట్ నువ్వు కావాలని పోర్ట్రే చేస్తాను, నువ్వు కావాల్స్తే నీ పప్పి యష్మి తెచ్చింది కాబట్టి ఆమెతో ఫైట్ చేయి, హౌస్తో కాదు. అందరూ నీ కోసం ఆడతారు, అందరూ నీ కోసం ఆలోచిస్తారు, కన్సర్న్ చేస్తారు. బట్ నువ్వు మాత్రం సమయం సందర్భం వచ్చేసరికి హౌస్ అంతా ఒకటే నేనంతా ఒకటే అన్నాడు. బాబు ఇది కరెక్ట్ కాదని పర్ఫెక్ట్గా చెప్పింది సీత. ఆయన డెసిషన్ మాత్రం అట్టగే ఉంది అక్కడ. ఆయన చెప్పే విధానం అంతా మీరు అంతా ఒకటైపోయారు, హౌస్ అంతా ఒకటి, దట్స్ ఓకే హౌస్ అని చెప్పి హౌస్ కంటెస్టెంట్స్ అందరూ ఒకటే లేక అందరికీ ఇన్వాల్వ్ చేసేస్తుంది ఆవిడ ఇక్కడ. అలాగే మనకంటే నాది యష్మి తీసింది, పృథ్వీ పక్కన పెట్టాడు, మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నా, మీరు వద్దన్నారు వాళ్ళు వద్దన్నారు, సో మధ్యలో ఉన్నవారు కార్నర్ ఫీల్ అవుతారంటే ఎందుకు కార్నర్ ఫీల్ అవ్వాలి? వాంటెడ్లీ అతను ఏమైనా టార్గెట్ చేసేసి అక్కడ ఎవరు చేసే ప్రయత్నం లేదు, ఎవరు అలా ప్రయత్నం చేయలే, అది జరిగేది కూడా కాదు, ప్రాక్టికల్గా జరగదు, పైగా ఎవరు అలా చేయలే. ఇతనే ఎక్కువ ఊహించుకొని దీన్ని ఎలా మనకు మలుచుకోవాలా అవకాశం కానీ లెక్క ఆలోచించి ఇట్లా హైలైట్ చేసిన మనసులో పెట్టుకొని క్లియర్గా స్పష్టం అవుతుంది. వాళ్ళు ఎవరు చేయలేదు కదా, ఇతను అలా ఫీల్ అయ్యారు, వాళ్ళు వద్దని సరిగా కార్నర్ చేస్తారా, వీళ్ళు కూడా లేదన్నారు కాబట్టి పృథ్వీకి యష్మి కూడా ర్యాప్ అవ్వాలి, అతను తీస్తాడు. సో వీళ్ళు కలిపి నన్ను టార్గెట్ చేస్తారా, ఇతనే కదా అందరికంటే మైక్రో అబ్జర్వరు, మైక్రో మేనేజ్మెంట్ అనే ఆ మైక్రో అబ్జర్వర్కి ఇతను ఆలోచించేసి దీన్ని మనం ఎలా హైలైట్ చేసుకోవాలని పోర్ట్రే చేసుకోవాలని ట్రై చేసినట్టు అనిపించింది తప్ప అతను ఎవరు అక్కడ క్లియర్గా చేయలేదు. అందుకని ఆయనకంటే సరే బాబు నువ్వు సంచాలకుగా ఫేరీగా పెట్టాలి, ఇప్పుడు సంచాలకు వచ్చి బొమ్మలు పెడతాను పెట్టేటప్పుడు ఫేరీగా పెట్టాలి కదా, మరి కార్నర్ చేసినట్టు పెడతాను కదా, అట్లా పెట్టకూడదు కదా, ఇది పర్సనల్గా పెడుతున్నావు, పర్సనల్గా అంటే ఇది నాట్ ఫేర్ అని అమ్మాయి నేను చెప్పింది కరెక్ట్. సరే అయిపోయింది, ఇక్కడ పెట్టేటప్పుడు కావాలని నన్ను పక్కన పెట్టేశారా, నన్ను మీరు కార్నర్ చేశారంటే ఇప్పుడు సంచాలకుగా వచ్చి నన్ను పెడతాను అనేటప్పుడు ఫేర్గా పెట్టాలి. నేను సంచాలకుగా ఉండి చేస్తానంటే అన్ఫెయిర్ అవుద్ది కదా. నైనిక వాళ్ళందరూ అందుకే అడిగారు అక్కడ, నువ్వు యష్మిని తీసేసావు, ఆమె కూడా కార్నర్ అని ఫీల్ అయ్యింది, అవ్వలేదు కదా, నీకోసం అందరికి కన్సర్న్ చేశారు, నువ్వు ఇలా పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదని సీత వీళ్ళందరూ అడగడం కూడా వ్యాలిడ్ పాయింట్. ఆ తర్వాత మళ్ళీ ఏమంటుంది సీత, నువ్వు ఫస్ట్ నా దగ్గరికి రావాల్సింది, అప్పుడు వచ్చుంటే చేసేదాన్నేమో ఆవిడ పాయింట్లో కరెక్ట్గానే ఉంది. బట్ ఇతడు దాన్ని పర్సనల్గా ఫీల్ అయిపోయి స్పోర్టివ్గా తీసుకోలేకుండా అయితే విచిత్రం ఏంటంటే అంతవరకు యష్మి కూడా నాకు సంబంధం లేదంటే సైలెంట్గా వీళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా చూసింది. ఇక సీత ఎప్పుడైతే నువ్వు ఒకవేళ అడగాల్సి వస్తే యష్మి నీ పప్పి తీసింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆవిడతో ఫైట్ చేయ, హౌస్తో కాదు అనడంతో వెంటనే ఓకే నేను ఇప్పుడు ఫైట్ చేయాలి కానీ యష్మి సీన్లోకి వచ్చేసింది. ఆ సీత ఒక డైలాగ్తో ఒక వెంటనే అరే నువ్వు నన్ను టార్గెట్ చేసావురా, నా పాయింట్లు ఏంట్రా క్లియరు, నేను ఫన్ ఫ్యాక్టరీలో అప్పుడు చేసావు, ఒకసారి తవ్వకూడదా, నువ్వు నన్ను తీసేసావు, నువ్వు నన్ను టార్గెట్ చేసావు, నీతో ఎవరురా మాట్లాడదు పో అని చెప్పి ఆవిడ సీన్లోకి వచ్చింది. సీత అప్పుడు సైలెంట్గా అమ్మాయికి వీళ్ళు చూసుకుంటారులే, మణికంఠ వర్సెస్ యష్మి గొడవ ఇదిరా, నా ఆట నేను ఆడుకుంటాను అంటే ఆవిడ పక్కకి వెళ్ళిపోయింది. క్లియర్గా ఫన్నీగా అనిపించింది. ఇది యష్మి సైలెంట్గా ఉండలేక వైలెంట్ అయిపోయింది ఒక దెబ్బతో. అయితే ఇక్కడ మణికంఠ నేను డెఫినెట్లీ చీఫ్ అవుతుంటే ఎలా అవుతావు నేను చూస్తానని చెప్పి ఆవిడ ఆయన ఛాలెంజ్ ఈమె రివెంజ్ కలిపి ఎన్ని మలుపులు తిరిగితే చూద్దాం. అయితే మళ్ళీ మణికంఠ కిచెన్లో కూడా వెళ్ళిపోయి ఆడియన్స్ కూడా కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను కార్నర్ చేసినట్టు అనిపించదా, నన్ను వాళ్ళే తీసుకోలే వీళ్ళు తీసుకోవాలి. మెయిన్ ఆయన మోటో ఏంటంటే అక్కడ ఆడియన్స్కి ఇట్లా ఇవ్వాలని, కానీ ఎవ్వరూ వాంటెడ్లీ చేయలే. ఒకవేళ చేస్తే క్లియర్గా అర్థమైపోదా, కావాలని చేస్తారు భయ మనకి కనిపిస్తుంది, అందరికీ అర్థమైంది. బట్ వాళ్ళకి ఉద్దేశమే లేదే, ఇతనే కావాలని హైలైట్ చేసిన అర్థం. మళ్ళీ దాని గురించి లాస్ట్లో ఆయన మాటల్లో ఆయన కూడా చెప్పాడు. సరే ఇక మూడో రౌండ్ విష్ణు ఆ ప్రేరణ పప్పితో లాస్ట్కి వచ్చేసింది, ఆవిడ శత్రువుని ఆవిడ పక్కన పెట్టుకొని అంటే వాళ్ళ దగ్గర కంపేర్ చేసి ఇక్కడ చెప్పాలి. నైనిక వచ్చి ఇక్కడ నువ్వు బ్లాక్ చేసావంటే సేమ్ అక్కడ ప్రేరణ కూడా అదే అంటుంది, బాబు ర్యాండమ్ ఎలాగమ్మా ఇది నాన్ సెన్స్, ఇది అంతమందిలో ఆ టైంలో బ్లాక్ చేయడం ఊరికైనా ఉంటుందా, నేను సర్వైవ్ కావాలి నేనే ముందెళ్ళి తెచ్చుకోవాలి తప్ప నేను అవుట్ అయిపోయి ఎవడైనా చేస్తున్నా అది పర్ఫెక్టే. బట్ నైనిక నాకు అనిపించింది అని చెప్పింది కానీ అది జరిగేది కాదు. సరే విష్ణుప్రియ ప్రేరణ తెచ్చింది కనుక ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ ఉంటే ఇక్కడ యష్మి సంచాలకురాలు ఏముంది, ప్రేరణ ప్రతి వారం ఫైట్ చేస్తాను అర్హురాలు అంటే విష్ణుప్రియ 6వ వారం లక్కీ నెంబర్ కాబట్టి ఇప్పుడు చీఫ్ అవ్వాలనుకుందంటే అన్నింటికి సెంటిమెంట్లు ఎక్కువలాగా ఉన్నాయి. నిన్నేమో యూనివర్స్ అంతా సపోర్ట్ చేసేస్తుంది, స్విమ్మింగ్ పూల్లో తాళం వచ్చేస్తుంది అనుకుంది, మొన్నేమో ఈ కాంతార పేరే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తుంది, అసలు ఈ పేరే నాకు నచ్చలే, పేరు మార్చేద్దామంటే అన్ని ప్రింట్ కొట్టేసి ఉంటున్నారు, కాంతార వీకెండ్లో హోస్ట్ కూడా ఒప్పుకోలేదు అంటే ప్రతి దానికి సెంటిమెంట్ అంటే అవకాశం వచ్చిన వదిలేసింది, నాకు ఇప్పుడు చీఫ్ అవ్వాలని లేదు, చీఫ్ అయితే బాధ్యతలు ఏమో వస్తాయని వదిలేసింది. ఇప్పుడు నాకు సెంటిమెంట్ 6వ వారం కాబట్టి నాకు ఇవ్వండి అంటే ఇస్తారా, అవకాశం రాదు కదా. నీకు అప్పుడు జీల్ లేదమ్మా, నీకు ఇంట్రెస్ట్ లేదమ్మా, గేమ్ మాత్రమే కాదు అన్నీ చెయ్యాలి, బట్ నీకు ఇంట్రెస్టే లేదు. ఫస్ట్ కంపేర్ చేసేటప్పుడు విష్ణుప్రీతి చూస్తే ఆవిడకి ఆ సీరియస్నెస్ ఉంది, ఈమెకి లేదని పక్కన పెట్టేశారు. అఫ్కోర్స్ విష్ణుకు అర్హురాలే కాదనట్లే, బట్ ఆవిడ నిన్నటి వరకు నాకు అవసరం లేదని తెలిసి సడన్గా సెంటిమెంట్ ఆయింట్మెంట్ అంటే ఇస్తారా, ఎవరుగా
కంపేర్ చేశారు, ఆ అమ్మాయిని పక్కన పెట్టేశారు. సర్లే నెక్స్ట్ టైం తీసుకోవచ్చు లేముందంటే ఆవిడ లైట్ తీసుకుంది. యష్మి ఫైనల్గా 8 మందిని ఆపాలి, వాయిస్ అవుట్ చేయాలి, గేమ్ అవుట్ చేయాలి అని చెప్పి ఫైనల్గా ప్రేరణకైతే ఇచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా బాటంలో ఉంది కనుక అక్కడ విష్ణుప్రియని అయితే తప్పించేసింది యష్మి. అలాగే తర్వాత 4వ రౌండ్ నైనిక సీత పప్పితో లాస్ట్కి వచ్చింది. ఇక్కడ మరి నైనిక ఏంది నాకు ఎక్స్పీరియన్స్, ఇద్దరు సేమ్, ఇద్దరు నైనిక ఆల్రెడీ చీఫ్కి చేసింది, సీత ఇద్దరు చీఫ్లకి చేశారు కనుక ఇద్దరు అదే చెప్తారు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అన్నింటిలో క్లారిటీ వచ్చిందని. అయితే సీత చెప్పింది కొద్దిగా బెటర్గా ఒక పాయింట్ మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను వైల్డ్ కార్డ్స్తో గట్టిగా ఫైట్ చేస్తాం, మరి ఎవరైనా చేద్దామని సిద్ధమవుతారు, ఇప్పుడు ఆటోమేటిక్గా అయ్యారంటే వాళ్ళతో చేయాలనిసే కదా. బట్ ఫైనల్ విష్ణుప్రియ ఏమంటుంది, ఇప్పుడు కంపేర్ చేసిన పాయింట్ వ్యాలిడ్ అనిపించింది వాళ్ళిద్దరిలో, నాకు చాలా లాజిక్ బాగా పట్టింది. ఇక్కడ విష్ణుప్రియ ఏమంటుందంటే, మీ ఇద్దరిలో చూసుకుంటే నైనికాకి సపోర్ట్ చేసా, ఆవిడ క్లాన్లో నేనున్నా, నీ క్లాన్లో ఉన్నా. నైనిక ఏంటంటే ఎమోషనల్గా కాకుండా ఏది ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు వదిలేయాలో అంతవరకే ఫీల్ అయ్యేది, అంతవరకు చేసేది. బట్ సీత ఏంటంటే ఎమోషనల్గా అందరూ నన్ను చూజ్ చేసుకున్న క్లాన్లోకి వచ్చారు కాబట్టి అందరికీ నేను రీపే చేయాలి అన్నట్టుగా ఎమోషనల్ బాండింగ్తో నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు. అదే కరెక్ట్, అందువల్ల కదా సీత కూడా ఈ 8 టాస్కులు ఆడాలి దానికి వచ్చే ఫిట్టెస్ట్ టాస్కులు 8 టాస్కులు ఆడాల్సి వస్తే ఒకటి కూడా ఆడలేదు. ఎందుకంటే నన్ను కోరు నా క్లాన్లోకి వచ్చారు కాబట్టి వీళ్ళకి అవకాశం ఇవ్వాలి, వీళ్ళకి అవకాశం అని అక్కడికి ఆవిడ ఆడడం మానేసింది. ఫైనల్గా ఆవిడ నన్ను పక్కన పెట్టేశారు. సో అక్కడ కంపారిజను ఓవరాల్గా ఇప్పుడు చీఫ్గా ఉండేటప్పుడు ఎమోషన్ అవడం అవన్నీ విష్ణుప్రియ మంచిగా ఆలోచించింది అనిపించింది. ఫైనల్గా సీతనైతే ఇక్కడ తప్పించారు. తర్వాత ఏంది నైనిక 5వ రౌండ్కి వచ్చేసరికి తన పప్పి తనే తెచ్చుకుంది, సీత మరి సంచాలకురాలు గుంజింది, డైరెక్ట్ అవుట్. ఇంకా నో డౌట్ ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు స్ట్రాటజీ వర్కౌట్ కావు అనడానికి ఇదే. మరి అన్ని బొమ్మలు ఉండగా నైనిక తమదే ఎందుకు తెచ్చుకుంది, ప్రిప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వెళ్ళి తెచ్చివచ్చు కదా, దొరకదు అక్కడ, ఏది కావాలంటే దొరుకుద్దా. ఎప్పుడు నలుగురు ఉండేటప్పుడు కూడా కష్టం, మ్యాక్సిమం 3 ఉండేటప్పుడు ఆ రేంజ్లో 4-3 దగ్గర వర్కౌట్ అయ్యేటప్పుడు ఎంతమంది అవ్వదు. సరే తర్వాత యష్మి ఆ ప్రోమోలో మనకు చూపించినట్టుగా ఇక్కడ మళ్ళీ ఆయన కింద డల్లు కూర్చుంటే, మనే నన్ను తీసావు కదా చూస్తా నీ సంగతి అన్నట్టు ఇచ్చింది. మనకు ప్రోమో అక్కడ ఆయన ఇలా చూసి ఇలా మొహం దించి చూపించారు. బట్ ఎపిసోడ్లో లైవ్లో చూస్తే ఆ తర్వాత ఆయన ఏడిస్తే వెంటనే వచ్చింది ఆమె కిందకి, ఎందుకు ఏడుస్తాను, నేను చిన్నగా నీకే స్పీచ్ ఇచ్చా, యాడుకి ఎందుకు ఏడుస్తాను, మళ్ళీ ఆవిడే ప్యాంపరింగ్ చేస్తే స్పోర్ట్కి తీసుకో, ఫ్రెండ్లకి తీసుకో, లైట్ తీసుకుంటే మనకంటే మళ్ళీ ఇక్కడ అసలు బాధ ఇక్కడ బయట పెట్టాడు. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అనుకున్న లైఫ్లో అందరూ వచ్చారని ఫీల్ అయ్యా, ఇక్కడ మీరు తీస్తారు అంటే పృథ్వీ ఈమె కలిపి ఇతను తీస్తారు, అక్కడేమో 2 వైపులా నాకు కావాలి, అక్కడ సీత వాళ్ళు తీసుకొని ఇక్కడ మీరు తెప్పిస్తారు. సో నాకు ఎవరూ లేరన్న ఫీలింగ్తో కార్నర్ అయ్యానని ఫీల్ అయ్యాడు అని చెప్తాడు. నేను కార్నర్ అయిపోయినామో అని ఫీల్ అయ్యాను, ఆయన ఫీల్ అయ్యాడు తప్ప అతను ఎవరు కార్నర్ చేయలే, అతను ఫీలింగ్ కదా అంతే. ఎక్కువగా ఆలోచించి అయ్యానేమో అని చెప్పి దాన్ని హైలైట్ చేసి పోర్ట్రే చేసి ఆయన గేమ్ కావచ్చు మరి నిజంగా అవుతున్నాడో లేదా మైండ్ గేమ్ ఆడుతున్నాడు, కానీ అతను ఫీల్ అయ్యాడు అంతే. క్లియర్గా ఆయనే చెప్పాడు, వాళ్ళు తెప్పించారు వీళ్ళు తెప్పించారని అట్లా అయ్యింది అనిపించి. అలాగే యష్మి కూడా స్పోర్టివ్గా నేను తీసుకోలేదా, అది స్పోర్టివ్గా తీసుకోలేదు. ఆ సీత అంటే ఇష్టం, సీత కూడా అట్లాగే చేసిందంటే ఆమె కూడా అర్థం చేసుకుంటుంది. అలా ఆమె కూడా వచ్చి మళ్ళీ ప్యాంపరింగ్ వదిలేరా భయ్ ఎవరిది లైట్ తీసుకోవాలని చెప్పి అందరూ మళ్ళీ ఫ్రీ అయిపోయారు. బట్ అతను మాత్రం ఏంటంటే ఫీల్ అయ్యాడు కానీ ఎవరు చేయలే ఆయన్ని. ఇది ఎపిసోడ్ హైలైట్స్. మిగతా వాళ్ళందరూ ఎట్లా అయ్యారు ఏంటంటే మరొక వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు ఫుల్ డీటెయిల్స్తో నెక్స్ట్ ఎవరిని తెప్పించారు, ఎవరు చీఫ్ ఎలా అయ్యారు, నబీల్ చీఫ్ అయ్యాడు కదా ఎలా అయ్యాడని కూడా అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.